నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ ఇన్ సోనియా. పశ్చిమ బెంగాల్ దంగల్ జోరుగా సాగుతోంది. ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు. సీఎం మమతా బెనర్జీ వర్సెస్ విపక్ష నేత అధికారి సువేందుగా మారింది బెంగాల్ రాజకీయాలు. దీంతో నోటిఫికేషన్ తోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మమతకు మధ్య మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్దమైంది. భవానీపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పేరును కాషాయదళం హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మమతా కూడా అదే స్థానం నుంచి బరిలో దిగుతుండటంతో ఆంధ్ర దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉండనుంది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా సువేందు అధికారిపై సుమారు 2000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు మమతా భవానీపూర్ నుంచి ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు సువేందు అధికారి నేరుగా భవానీపూర్లోనే ఆమెతో తలపడనుండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. రాబోయే ఎన్నికల కోసం టీఎంసీ 291 మంది అభ్యర్థులతో ఒకేసారి లిస్ట్ ప్రకటించింది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో డార్జిలింగ్ పరిధిలోని 3 స్థానాలను మిత్రపక్షమైన బీజేపీ ఎంకు కేటాయించింది. అయితే 2021 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మమతా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని మమతా ఆరోపణ. మొదటి దశలోనే అన్ని సీట్లకు లిస్ట్ రిలీజ్ కావడంతో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. సువేందు మమతపై ఎందుకు పోటీ చేస్తున్నారు? 2021లో ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతుందా? భవానీపూర్లో మమతను సువేందు ఓడిస్తారా? సువేందు మమతను ఎందుకు టార్గెట్ చేశారు? పశ్చిమ బెంగాల్ దంగల్ జోరుగా సాగుతోంది. ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు. సీఎం మమతా బెనర్జీ వర్సెస్ విపక్ష నేత అధికారి సువేందుగా మారింది బెంగాల్ రాజకీయాలు. దీంతో నోటిఫికేషన్ తోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మమతకు మధ్య మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్దమైంది. భవానీపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పేరును కాషాయదళం హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మమతా కూడా ఇదే స్థానం నుంచి బరిలో దిగుతుండటంతో ఆంధ్ర దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉండనుంది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా సువేందు అధికారి ఆమెపై సుమారు 2000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు మమతా భవానీపూర్ నుంచి ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు సువేందు అధికారి నేరుగా భవానీపూర్లోనే ఆమెతో తలపడనుండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఇక రాబోయే ఎన్నికల కోసం టీఎంసీ 291 మంది అభ్యర్థులతో ఒకేసారి లిస్ట్ ప్రకటించింది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో డార్జిలింగ్ పరిధిలోని 3 స్థానాలను మిత్రపక్షమైన బీజేపీఎంకు కేటాయించింది. అయితే 2021 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మమతా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని మమతా ఆరోపణ. మొదటి దశలోనే అన్ని సీట్లకు లిస్ట్ రిలీజ్ కావడంతో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. సువేందు మమతపై ఎందుకు పోటీ చేస్తున్నారు? 2021లో ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతుందా? భవానీపూర్లో మమతను సువేందు ఓడిస్తారా? సువేందు మమతను ఎందుకు టార్గెట్ చేశారు?
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని అందిస్తారు న్యూస్ నుంచి లైవ్ లో. ఎస్ శివాని, మొత్తానికి పశ్చిమ బెంగాల్ దంగల్ అయితే జోరుగా సాగుతుంది. ఒకరంటే ఒకరు డి అంటే డి అంటున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? రైట్, థ్యాంక్ యూ సోని. ఇందాక మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎలక్షన్ హీట్ అయితే పెరిగిపోయింది. అండ్ దానికి సంబంధించిన మనం పిన్ టు పిన్ అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం ఐ న్యూస్ స్క్రీన్ మీద. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనగానే అందరి దృష్టి కూడా ఒక్క నియోజకవర్గం మీదే ఉంది, అది భవానీపురం నియోజకవర్గం. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి టిఎంసి నేత సీఎం మమతా బెనర్జీ అండ్ అలాగే బీజేపీ నేత ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి అందరి దృష్టి కూడా ఇండియా వ్యాప్తంగా అందరి దృష్టి కూడా ఇప్పుడు భవానీపురం నియోజకవర్గం మీదే ఉంది. సో ఒకవేళ మనం లాస్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే విచ్ హ్యాపెండ్ ఇన్ 2021లో సినారియో ఎలా ఉండిందంటే ఒకే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ అండ్ అలాగే సువేందు అధికారి కూడా పోటీ పడ్డం మనం చూసాము. అయితే అందరూ కూడా మమతా బెనర్జీ గెలుస్తారు ఆఫ్ కోర్స్ అని అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి సువేందు అధికారి మమతా బెనర్జీ మీద 2000 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సో మళ్ళీ సీఎం గా అవ్వాలంటే, అధికారం స్థాపించాలంటే ఒక నియోజకవర్గం నుంచి అయితే గెలిచి ఎమ్మెల్యే అయితే అవ్వాలని ఒక రూల్ ని మళ్ళీ బై ఎలక్షన్ లో మమతా బెనర్జీ గెలిచి అప్పుడు సీఎం గా అయ్యి అధిష్టానం నెలకొల్పున్నారు. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందన్న డౌట్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భవానీపురం నియోజకవర్గం నుంచి సువేందు అండ్ అలాగే మమతా బెనర్జీ కూడా పోటీ చేయబోతున్నారు. కాబట్టి 2021 సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా అన్న ఒక డౌట్ కూడా ఉంది. అయితే దీంతో పాటు మనం చూసాం, బీహార్ లో చూసాము, ముంబైలో చూసాము, అండ్ ఆ తర్వాత ఢిల్లీలో చూసాము. ఇక్కడ అంతా కూడా బీజేపీ పవర్ అయితే చూపిస్తుంది. ఈ 3 స్టేట్స్ లో కూడా ఏవైతే మేజర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ కూడా బీజేపీ గెలిచింది. కాబట్టి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఫోకస్ పెట్టే రాష్ట్రం ఏమైనా ఉందంటే అది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా బీజేపీ గెలవాలని కంకణం కట్టుకుని కూర్చుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో చాలానే స్ట్రాటజీస్ తో ముందుకెళ్తుంది బీజేపీ. అండ్ అట్ ది సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లో అయినా బీజేపీని గెలవనివ్వకుండా మళ్ళీ మేమే అధికారంలో రావాలని టీఎంసీ అనుకుంటుంది. సో టీఎంసీ డ్రాబ్యాక్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, అండ్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా సర్వేస్ కూడా ఇప్పటికే సర్వేస్ మొదలైపోయాయి. చూడాలి సర్వేస్ లో ఎవరు గెలుస్తారనేది. మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తారా, లేకపోతే ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది మాత్రం ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఈ క్వశ్చన్ తో పాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే 2021 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఒక భయం అయితే టీఎంసీ జనాల్లో అయితే ఉంది. టీఎంసీ ప్రజాప్రతినిధుల్లో, కార్యకర్తల్లో, నేతల్లో అయితే ఒక భయం అయితే నెలకొంది. సో చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ వర్కర్ అండ్ స్ట్రాటజిస్ట్ స్వాతి గారు అండ్ అలాగే బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రోహిత్ కల్కి గారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ముందుగా స్వాతి గారు నమస్తే అండి. మీరు చెప్పండి, వెస్ట్ బెంగాల్లో మనం సిచ్యువేషన్ ని ఇప్పుడు చూస్తున్నాము. చాలా అక్కడ ఎలక్షన్ హీట్ అయితే పెరిగిపోతుంది. డి అంటే డి అన్నట్టుగా నేతలు అందరూ ఉన్నారు. సో ఒకే నియోజకవర్గం నుంచి అంటే భవానీపురం నియోజకవర్గం నుంచి ఇటు మమతా బెనర్జీ అండ్ అలాగే అటు సువేందు అధికారి కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఒపీనియన్ ప్రకారం? అందరికి ఐ థింక్ ఫస్ట్ నేను ఒక స్టేట్మెంట్ తో స్టార్ట్ స్వాతి గారు కొంచెం అన్మ్యూట్ చేసుకోరా ఒకసారి. యా, నేను అన్మ్యూట్ లోనే ఉన్నానండి. అన్మ్యూట్ చేసే ఉంది. మీకు వినిపిస్తుందా? హాయ్, నా మైక్ అన్మ్యూటెడ్ గానే ఉందండి. మీకు వినిపిస్తుందా? ఓకే, ఇట్స్ ఆడిబుల్ అండి. ఇప్పుడు చెప్పండి. యా, సో హాయ్ అండి, మీకు గుడ్ ఆఫ్టర్నూన్. వ్యూవర్స్ కి మీకు అందరికి హ్యాపీ ఉగాది. సో నేను ఒక్క స్టేట్మెంట్ ఓపెన్ చేయాలనుకున్నాను. అదేంటంటే, మనం మొత్తం ఒక స్టేట్ ఎలక్షన్ ని అండ్ స్టేట్ పాలిటిక్స్ ని కేవలం ఒక పర్టికులర్ సీట్ లో ఒక లీడర్ గెలుస్తారా, ఇంకొక లీడర్ గెలుస్తారా అన్న దానికి రెడ్యూస్ చేయడం ఫస్ట్ అసలు నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇది కేవలం వెస్ట్ బెంగాల్ కి, ఇండియాకే కాదు, అసలు ఇండియాలో మనకి డెమోక్రసీ మీద ఉన్న అండర్స్టాండింగ్ కూడా ఇది డేంజరస్. అంటే మనం పబ్లిక్ ఒక ఎలక్షన్ ని ఎలా చూడాలి, ఎలక్షన్ ఇష్యూస్ ని ఎలా చూడాలి అన్న దాన్ని కూడా మనం షేప్ చేస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే, మీరు ఎలక్షన్ ఎలా చూస్తారంటే కేవలం ఇక్కడ ఈ క్యాండిడేట్ గెలుస్తారా లేదా, వీళ్ళకి చెక్ మేట్ పెట్టామా, ఒక పార్టీ ఎలా బిహేవ్ చేసిందా అన్న నారో అంశం మీదకి మొత్తం ఎలక్షన్ ని రెడ్యూస్ చేసేసాం. అఫ్ కోర్స్ మనం స్ట్రాటజీ డిస్కస్ చేయాలి, ఏ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుందని చేయాలి. బట్ అసలు
మెయిన్ స్ట్రీమ్ అవుతున్న ఇష్యూస్ ఏంటి, క్యాంపెయిన్ లో ఏ పార్టీ ఏం ఇష్యూస్ మాట్లాడుతున్నారు, అసలు ఆ ఇష్యూస్ నే ఎందుకు ఎంచుకుంటున్నారు పార్టీస్, వాటికి పబ్లిక్ లో ఎలా రెస్పాన్స్ ఉంది, అసలు ఈ మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టోనే కాదు అంటే అసలు ఎలక్షన్ చర్చ దీని మీద ఎందుకు జరుగుతోంది, అది మనకి ఎలక్షన్ అనేది ఏంటి, ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం 294 సీట్లకి ఒక ప్రభుత్వం మనం నిర్ణయం వాళ్ళని మనం నియమించుకొని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళు మన ఇంట్రెస్ట్ అన్ని రిప్రజెంట్ చేశారా లేదా, అండ్ దానిలో ఫెయిర్నెస్ ఉందా లేదా, ఇదంతా చర్చించాల్సిన అవసరం ఉన్న సందర్భం ఎలక్షన్ అనేది. ఇట్స్ లైక్ ఏ టెస్ట్ బెడ్, ద అండర్ లయింగ్ బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రసీ. ఏ ప్రజాస్వామ్యంలో అయినా 5 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్ లో ఈ 5 ఏళ్ల చర్చ మొత్తం జరగాలి. ఇప్పుడు మీరు గమనిస్తే మనకి ఎలక్షన్ ఎలా జరుగుతోంది, ఎలక్షన్ చర్చ అంతా ఏం జరుగుతోంది, ఫస్ట్ ఎవరికి చెక్ పెట్టారు, లాస్ట్ టైం ఆవిడ భవానీపూర్ లో గెలిచారు, నందిగ్రామ్ లో ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ నందిగ్రామ్ లో నుండి అతన్ని కూడా పూర్ లో ఆమెకి అపోనెంట్ లాగా ప్లేస్ చేస్తున్నారు. సో మరి మమత గెలుస్తుందా లేదా, సో మీరు నేరేటివ్ చూసారా, అసలు మనం చర్చించాల్సింది ఏంటి, ఫోకస్ ని ఫస్ట్ ఒక వైపుకి తీసుకెళ్తారు. స్వాతి గారు మీరు అన్న పాయింట్ ముమ్మాటికి 100% ఇట్స్ యాప్ట్ అండి, కరెక్టే. కానీ మనం రోజు చేసే డ్రైవ్స్ ఎలా ఉంటుంది, డిబేట్స్ ఎలా ఉంటుందంటే ఓవరాల్ గా మాట్లాడి అండ్ కొన్ని బిట్స్ అండ్ పీసెస్ లో కొన్ని టాపిక్స్ తీసుకుంటాము. మీరు అన్నట్టుగా మనం ఫోకస్ చేయాల్సింది ఏ ప్రజాప్రతినిధి ఎలాంటి హామీ ఇస్తున్నారు, మన రిప్రజెంటేటివ్స్ మన ఇంట్రెస్ట్ ని సర్వ్ చేస్తున్నారా లేదా అనేది, ఇవన్నీ ఇంపార్టెంటే కాదనట్లేదు. కానీ అంటే ఎలా అంటే ఒక్కొక్క బిట్స్ అండ్ పీసెస్ లో వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రంట్ అన్నమాట. ఈ రోజు మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే అసలు ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళిద్దరు పోటీ పడితే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అది నేను తప్పకుండా అగ్రీ చేస్తాను. నేనంటుంది ఏంటంటే దాని విషయం అక్కడ మమతా బెనర్జీ గెలుస్తారు, సువేందర్ గారు గెలుస్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ డౌన్ టు దేర్ పొలిటికల్ క్యాంపెయిన్. అండ్ ఐ బిలీవ్ మమత ఫర్ ద ఫైటర్ ఆవిడ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీతో ఆవిడ వస్తారు. అండ్ బీజేపీ యొక్క పొలిటికల్ స్ట్రెంగ్త్ అండ్ లాస్ట్ మైల్ పొలిటికల్ వర్క్ స్ట్రెంగ్త్ కూడా మనకి తెలిసిందే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ బ్యాటిల్, అందులో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే ఇది వరకు కేవలం లెఫ్ట్ బ్యాస్షన్, అది లెఫ్ట్ కాంగ్రెస్ ఉండేది, అక్కడ నుండి కాంగ్రెస్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ మమత అయింది, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోయింది, మమత బీజేపీ అయిపోయింది. సో ఇట్ హెస్ బికమ్ ఏ టూ స్ట్రాంగ్ బ్యాటిల్. సో స్వాతి గారు విల్ కమ్ బ్యాక్ టు యూ అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, విల్ కమ్ బ్యాక్ టు యూ, మాట్లాడతాం. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవిత. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపిల్ జెట్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కపిల్ జెట్స్ మీ కలలకు సాకారం. మా రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వారి ఉగాది శుభాకాంక్షలు. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పత్తులు వాడండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ ఉగాది మీకు సకల శుభాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ పౌలోమి ఎస్టేట్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పండగంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. వెల్కమ్ బ్యాక్. సో స్వాతి గారు, ఇందాక మీరు చెప్తున్నారు సో ఈసారి వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఇఫ్ వి టాక్ అబౌట్ ద పార్టీస్, ఒక్కోసారి టీఎంసీ పార్టీ గురించి మాట్లాడితే టీఎంసీ పార్టీకి అండ్ అలాగే బీజేపీ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి మీ ప్రకారం? టీఎంసీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటండి అంటే ఫస్ట్ లీడర్షిప్ చూద్దాం.
టీఎంసీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్ ఫేస్. అంటే మమతా బెనర్జీకి కేవలం స్టేట్ లెవెల్ ఇమేజ్ కాదు, ఆవిడకి నేషనల్ లెవెల్ ఇమేజ్ ఉంది. అది స్ట్రాంగ్ వాళ్ళకి. సో మనం బెంగాల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే అది మమతా వర్సెస్ మోడీ అని మాట్లాడతాం, మమతా వర్సెస్ బీజేపీ స్టేట్ లీడర్ అన్నట్టు మాట్లాడు. సో ద నేషనల్ ఇమేజ్ దట్ మమతా బెనర్జీ హ్యాస్, దట్ ఈస్ వన్. అండ్ నెక్స్ట్ గవర్నెన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మమతా బెనర్జీ ఏదైతే లెఫ్ట్ ఇన్నాళ్ళుగా మేము జస్ట్ పూర్ పీపుల్ కోసం అండ్ ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మేము వర్క్ చేస్తామని చెప్పే లెఫ్ట్ ని కూడా వాళ్ళ కరప్షన్ ఇష్యూ మీద, వాళ్ళ వైలెన్స్ అన్న ఇష్యూస్ మీద టార్గెట్ చేసి ఆవిడ వెల్ఫేర్ ని డైరెక్ట్ గా లాస్ట్ మైల్ కి తీసుకెళ్లగలిగారు. సో ఆవిడ స్ట్రెంగ్త్ ఏంటంటే గవర్నెన్స్ డెలివరీ, ఆల్మోస్ట్ బ్యూరోక్రసీని టైట్ గా హోల్డ్ చేసి గవర్నెన్స్ ని తీసుకురాగలిగారు. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే ఏదైతే లెఫ్ట్ డ్రివెన్ వైలెన్స్ ఉందో, అంటే లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇట్ ఈస్ నోన్ ఫర్ అగ్రెసివ్ పొలిటికల్ అటాక్స్ అన్నమాట. సో దానంతా ఈవిడ ఒక హార్డ్ కోర్, ఒక స్ట్రాంగ్ ఉమెన్ అన్న ఇమేజ్ తో దాన్ని అణిచివేయగలిగారు అన్న ఒక ఇమేజ్ ని కూడా క్రియేట్ చేయగలిగారు. అది ఎంతవరకు చేశారు అనేది దేర్ ఈస్ ఎ మ్యాసివ్ డిబేట్. ఎందుకంటే ఇంకొక వాదన కూడా ఉందండి, వెస్ట్ బెంగాల్ లో జరిగే వైలెన్స్ ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అదొక సౌత్ కొరియా, చిన్నపట్టి సౌత్ కొరియా లోపల జరుగుతున్న విషయాలు బయటకు రాకూడదు అన్న ఒక చిన్న వాదన కూడా ఉంది. ఎంతవరకు నిజం అది? అంటే నేను వెస్ట్ బెంగాల్ ఫీల్డ్ వెళ్ళలేదు, సో నేను యాక్చువల్ ఫీల్డ్ గురించి మాట్లాడలేను. బట్ ఇట్ ఈస్ ట్రూ అండి, మనకి కేరళలో ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది, లైక్ కన్నూర్ ఇన్ కేరళలో మనకి కమ్యూనిస్ట్ వైలెన్స్ గురించి తెలుసు. అంటే డిఫరెంట్ కమ్యూనిస్ట్ ఫ్యాక్షన్స్ ఉంటాయి, వీళ్ళకి ల్యాండ్ లార్డ్ కి కాన్ఫ్లిక్ట్ అండ్ విత్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ కాన్ఫ్లిక్ట్, అవి ఆల్మోస్ట్ హత్యల వరకు దారితీయటం, బూత్ క్యాప్చరింగ్ చేయటము, ఎవరికైతే టికెట్లు ఇవ్వకపోతే అక్కడ అటాక్స్ జరగటం, ఇటువంటివన్నీ ఇంకా బెంగాల్లో ఉన్నాయి. నెక్స్ట్ నాలుగో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆవిడ విమెన్ ఓటర్స్ ని కన్సాలిడేట్ చేసుకోగలిగారు, విమెన్ ఓటర్స్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఆవిడ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి ముస్లిం ఓటర్స్ ని, మైనారిటీ ఓట్స్ ని కన్సాలిడేట్ చేసుకోగలగటం. సో ఇవి మమతా స్ట్రెంగ్స్ అని మనం అనుకోవచ్చు. వేరేస్ బీజేపీకి వచ్చేసరికి, బీజేపీకి ఏంటంటే వాళ్ళ నేషనల్ లీడర్షిప్ అండ్ వాళ్ళకి ఒక యూనిఫైడ్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ఓకే 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 సో స్వాతి గారి నుంచి ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి విల్ మూవ్ టు రోహిత్ గారు. రోహిత్ గారు నమస్తే అండి. ఇప్పుడు చెప్పండి, లైక్ మనం బీజేపీ అండ్ అలాగే టీఎంసీ గురించి మాట్లాడుకుంటున్నాం, 2 పార్టీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ 2 పార్టీస్ అనగానే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనగానే SIR అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది ముమ్మాటికి. సో ఈ సర్వే అనేది, ఈ SIR అనేది ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు పరాభవ నమ్మకాది శుభాకాంక్షలు అండి మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులకి. మొదటిగా ప్యానలిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు మీరు ఏదైతే వెస్ట్ బెంగాల్ దీని గురించి అడిగారో అది ఓకే. నా కెమెరా ఓకేనండి? ఓకే అండి. ఏదో ఇట్లా పెట్టి ఓకే ఓకే సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరగబోయే ఈ, అంటే వెస్ట్ బెంగాల్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది భవానీపూర్ నియోజకవర్గం అండి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో పాటు అండ్ అలాగే బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఏమైనా ఉందంటే వెస్ట్ బెంగాల్లో అది ఇదే అని చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సరే, యాక్చువల్ గా మన మెయిన్ టాపిక్ ఏదైతే భవానీపూర్ గురించి అన్నామో, అయితే దాని గురించి ఒకసారి తీసుకుంటే 2021 కంటే ముందు ఎలక్షన్ మనం తీసుకోవాలి. 2020 అంటే 2016 బీజేపీకి 3 సీట్లు వచ్చాయండి. అదే 2021కి వచ్చేసరికి వీ హ్యావ్ గోట్ 77 సీట్లు వచ్చాయి. అందులో నందిగ్రామ్ లో ఈవిడ మమతా బెనర్జీ గారి మెయిన్ కాన్స్టిట్యుయెన్సీ ముందు నుంచి కూడా 2011 బై ఎలక్షన్ నుంచి కూడా భవానీపూర్. కానీ 2021 ఎలక్షన్ లో ఆవిడ ఇక్కడ పోటీ చేయకుండా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్ వచ్చి పోటీ చేశారు.
సో అక్కడ అక్కడ వారు ఓడిపోవడం జరిగింది. సో అక్కడ 215 సీట్లు 2021లో టీఎంసీకి వచ్చాయి. అయినప్పటికీ కూడా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. సో అల్టిమేట్ గా బై ఎలక్షన్ రాగానే ఈవెన్ ఇక్కడ మళ్ళీ కేమ్ బ్యాక్ టు ఓన్ కాన్స్టిట్యున్సీ భవానీపూర్ కి వచ్చి బై ఎలక్షన్ లో 70% ఓట్తో గెలిచారు. బట్ అందరూ కూడా మేము 70% తో మమతా బెనర్జీ గారు బై ఎలక్షన్ లో గెలిచారు అండ్ 2021 లో 200 అబౌవ్ సీట్స్ వచ్చాయి అని చెప్పి అంటున్నారు. కానీ ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ గేమ్ సీట్ అనేది చాలా ఎక్కువగా వచ్చాయి, కరెక్టే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి టీఎంసీ ఈజ్ జస్ట్ అబౌవ్ 9% డిఫరెన్స్ మాత్రమే 2021 కి. సో బీజేపీ ప్రెసెంట్ బీజేపీ ఈజ్ హ్యావింగ్ 40% కన్సాలిడేట్ ఓట్ ఇప్పుడు. సో ఇప్పుడు ఓకే, రోహిత్ గారు పర్సెంటేజ్ గురించి ఒకసారి పక్కన పెట్టేస్తే ఈసారి ఎలక్షన్ లో ఎలాంటి స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్తున్నారు? నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, మిగతా స్టేట్స్ లో కూడా ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉంది? సో మరి ముఖ్యంగా మనం ఒకసారి వెస్ట్ బెంగాల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఎలా స్ట్రాటజీస్ మీరు ప్లాన్ చేస్తున్నారు? అల్టిమేట్ గా ఒకటేనండి, అంటే వెస్ట్ బెంగాల్ లో ఎట్లా ఉంటుందంటే అర్బన్ ప్రెసెంట్ ఇప్పుడుండే సిచ్యువేషన్ అర్బన్ నుంచి రూరల్ వరకు కూడా పీపుల్ ఓకే జనం అంతా కూడా ఒకటే మార్పు గురించి చూస్తున్నారు. బికాస్ అక్కడ బీజేపీ ఇంకా టీఎంసీ తప్పించి ఇంకొక పార్టీ లేదు ప్రెసెంట్. కమ్యూనిస్ట్ గాని, ఇందాక స్వాతి గారు చెప్పినట్టు కమ్యూనిస్ట్ గాని కాంగ్రెస్ గాని అక్కడ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయారు. సో ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. టీఎంసీ 2011 నుంచి కూడా కంటిన్యూస్ గా స్టేట్ గవర్నమెంట్ లో మమతా బెనర్జీ గారు రూల్ చేసుకుంటూ వస్తున్నారు. సో యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా లాస్ట్ ఎలక్షన్ లోనే 2021 లోనే మనకు కనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్. బట్ అది సీట్ రూపంగా ముస్లిం మైనారిటీ అపీజ్మెంట్, సో మైనారిటీ ఓట్ బ్యాంక్ వల్ల సో వీ హ్యావ్ నియర్లీ లాస్ట్ 30 to 40 seats or even more number of seats in less than 2,000 or 5,000 అండి. బట్ ఇప్పుడు మీరు అడిగినట్టు ప్రెసెంట్ ఇప్పుడుండే పరిస్థితి ఎలా ఉంది అంటే everyone is looking for a change, everyone is looking for the BJP. సో స్వాతి గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఒక ఫ్యూ మంత్స్ నుంచి మనం చాలా ఎస్ఐఆర్ గురించి అనేది చాలా వింటున్నాము, ఎస్ఐఆర్ సర్వే గురించి, అండ్ మమతా బెనర్జీ ఇస్ అగేన్స్ట్ టు ఇట్. కానీ ఇది ఒక వెపన్ లా మారిపోయింది, అటు బీజేపీ కానివచ్చు లేకపోతే టీఎంసీ కానివచ్చు, వెపన్ లా మారిపోయింది. సో ఈ ఎస్ఐఆర్ సర్వే అనేది వచ్చే ఎలక్షన్ లో, ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్ లో ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎంతవరకు ఉందండి? నేనైతే దాని ఇంపాక్ట్ చాలా 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 స్ట్రాంగ్ గా ఉంటుంది అని బలంగా నమ్ముతున్నాను. దీని రీజన్ ఏంటి అంటే మనం బీహార్ ఎలక్షన్స్ గమనిస్తే ఫస్ట్ అసలు మన ఎస్ఐఆర్ అనే ఎక్సైజ్ ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎస్ఐఆర్ అనేది ఒక డీప్ క్లీనింగ్ ఆఫ్ మన ఎలక్టోరల్ రోల్. మీరు ఎనీ యావరేజ్ ఎలక్టోరల్ రోల్ చూస్తే ఒక పోలింగ్ సుమారు ఒక 1000-1200 ఓట్లు ఉంటాయి. సో 1000-1200 ఓట్లు ఉన్న ప్రతి ఓటరు ఈ ఏరియాలో ఉన్నారా లేదా, వాళ్ళు ఏమన్నా మైగ్రేట్ అయ్యారా, ఏమన్నా డెత్ జరిగిందా, వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళ ఏరియాకి వస్తే వాళ్ళని యాడ్ చేయాలి, అంత పీరియాడిక్ గా ఎప్పటికప్పుడు లోకల్ అండ్ చీఫ్ ఎలక్టర్ ఒక కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్, అండ్ జస్ట్ ఫిల్టరేషన్ కాదు, డీప్ ఫిల్టరేషన్ అన్నమాట. ఎందుకంటే మనకి మామూలుగా ఎలక్షన్ రోల్స్ రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది, స్పెషల్ సమ్మరీస్ ఇస్తారు. బట్ ఇదేంటంటే మనకు 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. మరి అంత డీప్ క్లెన్జింగ్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ జరగాలంటే ఎంత టైం కావాలి? దాన్ని ట్రైన్ చేసి ఇప్పుడు మనం ఒక 1.5 crore ఓట్స్ డిలీషన్ జరిగింది అన్నప్పుడు అది రైటా రాంగా, అసలు అక్కడ మనకున్న ఓటర్లు ఎంత ఎడ్యుకేటెడ్, ఎంత అవగాహన ఉంది, మన ఎలక్టోరల్ వ్యవస్థకి దీని అంతటిని భరించే శక్తి ఉందా లేదా, ఇదంతా కూడా గమనించుకోవాలి మనం. ఇప్పుడు బీహార్ లో జరిగింది, బీహార్ లో ఏం జరిగింది, పోలింగ్ బూత్స్ లో సుమారు 1.5 కోట్ల ఓట్లు డిలీషన్ జరిగి ఒక 1.5 months ఈ ప్రాసెస్ ని ఫినిష్ చేయమంటే అసలు మనం పోలింగ్ బూత్ ఆఫీసర్లను ఎప్పుడు ట్రైన్ చేస్తాము, పీపుల్ ని ఎప్పుడు సెన్సిటైజ్ చేస్తాము, అసలు క్లెయిమ్ ఎలా పెట్టుకోవాలనేది ఎలా సెన్సిటైజ్ చేస్తాం, ఎంత టైం, ఇంత మ్యాసివ్ ఎక్సైజ్ చేయడానికి. సో ఏవైతే ఓట్ చోరీ అన్న ఎలిగేషన్స్ ఉన్నాయో ఆర్ ఈ ఎస్ఐఆర్ గురించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ నేను విన్నది ఏంటంటే,
ఫర్ ద ఫస్ట్ టైం ఓటర్స్ గవర్నమెంట్ ని ఎంచుకోవట్లేదు, గవర్నమెంటే మాకు ఎవరు ఓటర్ కావాలని ఎంచుకుంటోంది అని. ఇందులో And కావాలనే ఎంతవరకు వాస్తవం- ఓటర్స్ ని తీసేయడం జరిగిందని అటు బీజేపీ అంటే అటు మమతా వాదన కూడా ఉంది. కావాలనే మీరు ఓటర్స్ ని తీసేశారన్న వాదన ఉంది టీఎంసీ నుంచి. కోర్స్ మమతా బెనర్జీ ఒక స్ట్రీట్ ఫైటర్ అంటే ఆవిడ ఎప్పుడు ప్రతి ఇష్యూని తీసుకెళ్లిపోయి పీపుల్ లో పెట్టి ఫైట్ చేసేస్తారు. దాని పాలిటిక్స్ ని మనం పక్కన పెడితే దాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అంతమంది ఓటర్ల డిలీషన్ జరిగినప్పుడు చీఫ్ కమిషనర్ కూడా ఏమన్నా స్పష్టంగా నిష్పాక్షికంగా మాట్లాడుతున్నారంటే ఆయన కూడా అలా మాట్లాడట్లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పొలిటికల్ పర్సన్ లాగా రెస్పాన్స్ ఉన్నారు. సుప్రీంకోర్టులో దాని గురించి ఇంకా డిస్కషన్ జరుగుతోంది, కేసు జరుగుతోంది. ఓకే, ఎలిగేషన్స్ ఉన్నప్పుడు రాత్రికి రాత్రి హడావిడిగా మనం ఏంటి? అవును. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ కల్కి గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఇదే వాటి క్వశ్చన్ అవర్, మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.